ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కొత్తగా ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చారు. 8th పాస్ అయిన 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కోసం చాలా మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. 25,000కి పైగానే జీతం పొందొచ్చు. ఏజ్ 18 to 60 వరకు వీళ్ళైతే అవకాశం కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడంతో పాటుగా సొంత గ్రామంలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇంటి నుండే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియోకి ఒక 100 లైక్లు వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఉంటే తెలియచేయండి. సో లేకపోతే తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇటువంటి వీడియోస్కే కదా మీ సపోర్ట్ కావాలి కాబట్టి లైక్స్ అనేవి చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా మనకి ఫ్రాంచైజ్ స్కీమ్ అని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్బన్తో పాటు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం మనకి ఈ యొక్క సర్వీసెస్ అనేవి వాళ్ళకి అందించడానికి కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిరుద్యోగులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 to 60 వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మనకి ఎటువంటి అప్లై ఫీ అనేది లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మీకు వీడియో ఎండింగ్లో ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు 2 పాయింట్స్ అయితే ఇచ్చారు గైస్. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ చూడొచ్చు కౌంటర్ సర్వీసెస్ త్రూ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఇన్ ఏరియాస్ వేర్ దెర్ ఈస్ డిమాండ్ ఫర్ పోస్టల్ సర్వీసెస్ అని చెప్పేసి క్లియర్గా తెలియచేస్తున్నారనమాట. బట్ ఏ పోస్ట్ ఆఫీస్ కెనాట్ బి ఓపెన్. అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీసులు ఉండవు కదా, అటువంటి ప్లేసెస్లో ఏంటంటే ఈ యొక్క పోస్టల్ సర్వీసెస్ అనేవి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు హ్యాపీగా మీ యొక్క గ్రామంలోనే ఉంటూ ఈ యొక్క ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ మీరు తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఈ యొక్క పోస్టల్ సర్వీసెస్ అనేవి మీరు చేయడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే సేల్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ త్రూ పోస్టల్ ఏజెంట్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పోస్టల్ సర్వీసెస్ కావచ్చు, అంటే పోస్టల్కి సంబంధించి ఏవైతే స్టాంప్స్ కావచ్చు, స్టేషనరీ థింగ్స్ కావచ్చు, మీరు పోస్టల్ ఏజెంట్స్ ద్వారా మీరైతే డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనీస అర్హత మీకు 8th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఫీచర్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఓన్లీ కౌంటర్ సర్వీసెస్ ఆర్ టు బి ఫ్రాంచైజ్డ్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు వైల్ డెలివరీ అండ్ ట్రాన్స్మిషన్ విల్ కంటిన్యూ టు బి త్రూ ద డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. అంతేకాకుండా ద ఫ్రాంచైజ్ విల్ ప్రొవైడ్ సర్వీస్ అక్రాస్ ద కంట్రీ ఫర్ ఏ మినిమం డిఫైన్డ్ టైమ్ షెడ్యూల్ విత్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అరౌండ్ ద క్లాక్ అని చెప్పేసి కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. ఇందులో వీళ్ళు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. అంటే ఒకవేళ మీరు ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి సర్వీసెస్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏంటంటే సేల్స్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. సో ఇక్కడ మనకి పోస్టల్ రిలేటెడ్గా స్టాంప్స్ ఉంటాయి, అలాగే స్టేషనరీ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. అలాగే బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే రిజిస్టర్ పార్సిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని మీరు తీసుకోవడం, దాంతోపాటు పార్సిల్స్ అనేవి పంపించడం, స్పీడ్ పోస్ట్ పంపించడం, అలాగే సో స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పార్సల్స్ అనేవి పంపించడంతో పాటు మనకి మనీ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవి కావచ్చు, ఈ పోస్ట్ కావచ్చు, ఎక్సెట్రా. అంటే ఏంటంటే ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్టే కాకుండా ఇంకా చాలా వరకు పోస్టల్ సర్వీసెస్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క పోస్టల్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు వినియోగదారులకు అయితే మీరు అందించాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉంటూ కూడా మీరు ఈ యొక్క సర్వీసెస్ అనేవి ప్రజలకైతే తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంట్లో అంటే మీ గ్రామంలో ఉంటూ మీ యొక్క గ్రామీణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా మీరైతే అందించేందుకు అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా తెలియచేస్తున్నారు. మరి జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 8th పాస్ అయితే చాలు, ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారన్నమాట. చూడండి, ఇక్కడ మనకి అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ అయితే మీకు ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 60 అనుకోండి, 60 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. కానీ కనీస వయసు మాత్రం 18 సంవత్సరాలు దాటితేనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు, లేకపోతే అర్హులు కాదు.
ఓకేనా. 8th పాస్ అయ్యి ఉండాలి, లేదా 10th పాస్ అయ్యి ఉండాలి, లేదా ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ 8th మాత్రం ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి ఉండాలి. సో ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉంటూ సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే లోకల్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారులు కానీ, అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కానీ, లేకపోతే టైలర్స్ కానీ, లేకపోతే నార్మల్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళైతే దీనికి ఖచ్చితంగా సూట్ అవుతారు అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. కాబట్టి ఎవరైనా ఖాళీగా ఉంటే కనుక వీటికైతే ఖచ్చితంగా ఆపర్చునిటీ యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీనికోసం మీకు సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఉంటుంది 5,000 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మీకు సో వాళ్ళు మీకు కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఇస్తారు కదా, అందులో మీకు ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది, దాంతోపాటు మీకు కొన్ని సర్వీసెస్ అయితే వాళ్ళు ఇస్తారనమాట, అంటే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. కాబట్టి సో మీరు మధ్యలో మానివేస్తే మళ్ళీ వాళ్ళకి లాసెస్ అనేవి వస్తాయి. కాబట్టి సో ఈ విధంగా మనకి ఇనీషియల్గా అయితే అడుగుతారనమాట. అంతేకాకుండా 14 డేస్లోనే మీకు ఇక్కడ సో అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి పోస్టింగ్స్ కూడా ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా అవుట్లెట్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. కాబట్టి ఎవరికైతే ఖాళీగా ఉండి ఏదో ఒక పని నేను చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇవైతే ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పుకోవాలి గైస్, ఓకేనా. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఎవరికి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చారు. కార్నర్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు కానీ, మనకి పాన్ షాప్స్ ఉంటాయి కదా, అలాగే మనకి కిరాణా వాలాస్ అంటే కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు కానీ, లేకపోతే స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదా, పెన్సిల్స్ బుక్స్ ఇటువంటి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు కానీ, స్మాల్ షాప్ కీపర్స్ కానీ ఎక్సెట్రా కానీ ఎవరైనా కూడా దీనికి అర్హులు. అర్బన్ ప్రాంతం వాళ్ళు, రూరల్ ప్రాంతం వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా తెలియచేస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే దీనికి ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వితిన్ 14 డేస్లోనే మీకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని దీనికి సంబంధించి మీ గ్రామ పరిధిలో మీకు ఈ యొక్క ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో దీనికి శాలరీస్ ఎలా ఉంటాయంటే కనుక సో మీరు యూస్ చేసుకున్నటువంటి సర్వీసెస్ కానీ, మీరు అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఆధారంగా మీకు ఇక్కడ జీతాలు అయితే ఉంటాయి. అరౌండ్ 25,000 రూపీస్ వరకు ఎక్స్పెక్ట్ అనేది చేయండి. ఒకవేళ ఇంకా ఎక్కువ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మన టైమింగ్స్ అంటే ఏమీ ఉండవు అనమాట. మీకు ఏంటంటే ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అంటే వర్క్ అనేది ఎలా చేయాలి, పోస్టల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకుంటారు ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో. అలాగే ఇక్కడ మనకి కొన్ని సర్వీసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే మీకు నేర్పించడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా అయితే నోటీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కమిషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మీరు ఏ సర్వీసెస్ ఇస్తే మీకు ఎంత కమిషన్ వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇక్కడ మీకు 3 రూపీస్ అయితే వస్తుంది. స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ అయితే 5 రూపీస్ వస్తుంది పర్ ఆర్టికల్కి, అంటే పర్ పోస్ట్కి. అలాగే ఇక్కడ మనకి మనీ ఆర్డర్స్ అయితే 100 రూపీస్ నుంచి 200కి అయితే 3.50. ఒకవేళ 200 కన్నా అబోవ్ అయితే కనుక 5 రూపీస్ అయితే మీకు ఇక్కడ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ 1000 ఆర్టికల్స్ కానీ ఎక్కువ అయితే కనుక మీకు ఇక్కడ 20% అయితే ఎడిషనల్ ఇన్కమ్ అయితే వస్తుంది, ఎడిషనల్ కమిషన్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు. అలాగే పోస్టేజ్ స్టాంప్స్ పైన, స్టేషనరీ పైన 5% సేల్ అమౌంట్ అయితే వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ మనకి మంత్లీ బిజినెస్ సో మనకి ఎలా జరుగుతాయి, ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. అప్ టు 5 lakhs బిజినెస్ జరిగితే కనుక స్పీడ్ పోస్ట్ పార్సిల్స్ పైన 10% అయితే ఇస్తారు, రిజిస్టర్ పార్సిల్స్ అయితే 7% ఇస్తారు. ఈ విధంగా మీకు సో జీతాలు అయితే ఉంటాయి. అరౌండ్ ఇక్కడ 20 నుంచి 25,000 మధ్యలో జీతాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి ఫీ అనేది లేదు, జస్ట్ ఫ్రీగానే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మంచి మంచి జెన్యూన్ అప్డేట్స్ మాత్రం మన ఛానల్ తరపు నుంచి మీకైతే అందించబడుతూ ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.